హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపీ సర్జన్, డాగ్ స్టేషన్. ఈరోజు నేను ఒక గర్భవతి వేసుకునే టెటనస్ వ్యాక్సిన్ గురించి మీతో డిస్కస్ చేస్తాను. రొటీన్గా మీరు చూస్తుంటారు, టెటనస్ వ్యాక్సిన్ 3rd మంత్ అని 5th మంత్ అని వేయించుకుంటుంటారు. ఇప్పుడు ఆ టెటనస్ వ్యాక్సిన్ కాకుండా ఆ వ్యాక్సిన్తో పాటు అడిషనల్గా ఇంకో 2 ఇన్ఫెక్షన్స్కి దాన్ని టీడీఏపీ అంటారు. ఈ వ్యాక్సిన్ ఏ డిసీజెస్కి కవర్ అవుతుందంటే ఒకటి టెటనస్కి, రెండోది డిప్తెరియాకి, మూడోది పర్టుసిస్కి. పర్టుసిస్ అంటే వూపింగ్ కాఫ్. ఇది మనము పిల్లల్లో చూస్తుండొచ్చు, ఈ వూపింగ్ కాఫ్ అని. ఈ వ్యాక్సినేషను తల్లి వేసుకోవడం వల్ల పుట్టిన బిడ్డకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తుందంటే, ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే తల్లి వేసుకుంటుందో ఈ వ్యాక్సిన్కి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ యాంటీబాడీస్ అనేది మాయ ద్వారా బిడ్డకి సరఫరా అయ్యి బిడ్డలో ఇమ్యూనిటీ వస్తుంది. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ ఎప్పుడు వేసుకోవాలి? ఈ వ్యాక్సినేషన్ అనేది తల్లికి 27 వీక్స్ నుంచి 36 వీక్స్ మధ్యలో వేసుకుంటే పుట్టబోయే బిడ్డకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ ఒకవేళ తల్లి వేసుకోవడం మర్చిపోతే ఈ వ్యాక్సినేషన్ డెలివరీ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు. అలానే కాకుండా ఇంట్లో వారికి కూడా ఈ వ్యాక్సినేషను డెలివరీ అయ్యే 4 వీక్స్ ముందు వేసుకోవడం వల్ల వాళ్ళ నుంచి కూడా బిడ్డకి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కాబట్టి మీరు వేసుకునే రొటీన్ టీటీ వ్యాక్సిన్తో పాటు ఈ వ్యాక్సిన్ గురించి కూడా ఒకసారి మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకుని వాళ్ళు చెప్పిన ప్రకారము మీరు ఈ వ్యాక్సిన్ వేయించుకోండి. ఇది ఇవాళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకేమైనా టాపిక్స్ గురించి చేయమన్నా కానీ నేను మీకు ఆ టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.